గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది కాకినాడ సిటీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే వనమాడి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. కాకినాడ సిటీ వచ్చేటప్పటికి ఎక్కువగా కాపు సామాజిక వర్గం, అలాగే మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ. వనమాడి వెంకటేశ్వరరావు గారు మత్స్యకారుల సామాజిక వర్గం. ఆయనకి ఆ సామాజిక వర్గం 80,000 ఓట్లు ఉంటాయి. కాపు సామాజిక వర్గం ఒక 40,000 ఓట్లు ఉంటాయి. అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అప్పుడు పీఆర్పీ ఉండటం వలన ఓట్లు చీలిక వలన నగ్గారు. సెకండ్ ప్లేస్ పీఆర్పీ వచ్చింది. బంధన హరిగారని ఆయన నగ్గారు. అలాగే థర్డ్ ప్లేస్ టీడీపీ వనమాడ వెంకటేశ్వర గారు 25,000 వచ్చినాయి. అట్లానే వనమాడ వెంకటేశ్వర గారు 2014లో పోటీ చేశారు. ఆయన 76,000 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీ 12,000 ఓట్లు వచ్చినాయి. అట్లనే 2019లో ఈ ముత్తా గోపాలకృష్ణ గారు ముత్తా శ్రీధర్ గారు ఈయన పోటీ చేసి ఈయన ఓట్లు చీల్చారు. జనసేన 30,000 ఓట్లు వచ్చినాయి. అట్లనే టీడీపీకి 59,000 ఓట్లు వచ్చినాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి 73,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. 14,000 ఓట్ల మెజార్టీ 2019లో విజయం సాధించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎన్నోసార్లు విమర్శించారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సీటు గురించి గట్టిగా పట్టెట్టారు. కానీ సీట్ టీడీపీకి ఇచ్చారు. ఎందుకంటే రూరల్ ఇచ్చారు కదా పంతనానాది గారికి. అందుకని టీడీపీ సిటీ సీటు వనమాడి వెంకటేశ్వరరావు గారికి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి బియ్యం మాఫియా, అంటే రేషన్ బియ్యం కొని అది జాగ్రత్త పోర్టు ద్వారా విదేశాలు పంపించేయటం ఇది ఎక్కువ. అలాగే ఈ వరకు ఏటిమొగ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ఎక్కువగా ఏ పార్టీకి చేస్తే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ఏటిమొగ మొత్తం ఇప్పుడు టీడీపీకి సపోర్ట్గా ఉంది. ఇక్కడ 1 నుంచి 65 వార్డులు, అలాగే కాకినాడ రూరల్ కూడా దీనిలోనిగా వస్తుంది. కాకినాడ సిటీలోకి వస్తుంది. కాకినాడ రూరల్లో అర్బన్ పార్ట్ ఒకటే కాకినాడ సిటీలోకి వస్తుంది. మళ్ళీ కాకినాడ రూరల్ వేరే సముద్రం తీరానికి ఆనుకుని ఉంటుంది కాకినాడ రూరల్. అలాగే ఇది ఎక్కువగా మత్స్యకారులు, అలాగే చేపల వేట, నెక్స్ట్ షాప్స్, వీటి మీద ఎక్కువ ఆదాయం వీళ్ళకి. ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అడ్డా కింద మార్చుకున్నారు. ఆయన 2009లోను, 2014లో, 2019లోను, 2024లోను పోటీ చేసి కొన్నిసార్లు నగ్గారు, కొన్నిసార్లు ఓడిపోయారు. అట్లనే జనసేన కార్యకర్తలను కొట్టింది కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అటు వెళ్తున్నప్పుడు కొట్టి పంపించిన వ్యక్తి కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తాను, కానీ ఆయన పోటీ చేయట్లేదు. ఎందుకంటే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయనకి ఆపోజిట్ వంగ గీత కాకినాడ ఎంపీ కింద పోటీ. ఇక్కడ ఎక్కువగా కూడా జనసేన టీడీపీ పొత్తు ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఎలా లేదన్నా సరే 25,000 మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ విజయం సాధిస్తుంది.